మనం చిన్న చిన్న కథలను కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు లక్నోకి చెందినటువంటి దీపు అనే ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక అమ్మాయి కూడా నీట్‌లో ఉత్తీర్ణత సాధించింది. కానీ చాలామంది సాధిస్తారు కదా! ఇందులో గొప్పేంటంటే వాళ్ళ అమ్మగారు కొన్నేళ్లలో పాచి పని చేసుకున్నటువంటి పరిస్థితి. అలా జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే ఆసుపత్రిలో కూడా కొంత సమయం అలా ఫ్లోర్ క్లీనింగ్ చేసేటటువంటి పనికి కుదిరారు. ఇలా తన కూతుర్ని ఈ పని చేసుకుంటూనే చదివించారు. అలాగే స్కాలర్‌షిప్పులతో ఆవిడ బాగా చదివి నీట్‌లోనైతే ఉత్తీర్ణత సాధించింది. పైగా ముఖ్యంగా ఆవిడ డాక్టర్ అవ్వడానికి ప్రధాన కారణం, స్ఫూర్తి ఏంటంటే వాళ్ళ నాన్నగారు. చిన్నప్పుడే వైద్యానికి డబ్బులు లేక, సరైనటువంటి వైద్యం లేక వాళ్ళ నాన్నగారు చనిపోయారంట. అదే స్ఫూర్తిగా తీసుకొని తన తండ్రికొచ్చినటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని చెప్పి ఈవిడ కార్డియాలజిస్ట్ అవ్వాలని ఇప్పుడు నీట్ రాసింది. ఉత్తీర్ణత అయింది. కాబట్టి నేను కార్డియాలజిస్ట్‌నయ్యి ప్రజలకు సేవ చేస్తాను. ప్రజలకు సేవ చేయడము అంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికెళ్ళినా రేపొద్దున్న ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎంతో కొంతమందికి ప్రైవేట్‌గానైనా సరే, బయట నుంచైనా సరే వీళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. అంటే కార్పొరేట్‌లోకి వెళ్ళినప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటది. ఇలాంటి వారు డాక్టర్లు అవ్వడం వల్ల చిన్న చిన్న క్లినిక్‌లు చేసి పెట్టుకొనైనా సరే ప్రజలకు సేవ చేస్తారు. అంటే ఒక స్పెషలిస్ట్‌లు అయ్యుంటారు. ఒక మంచి వైద్యం ప్రజలకు ఇవ్వాలనుకున్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా చిన్న చిన్న క్లినిక్‌లైనా పెట్టుకుంటారు. ఇలాంటి డాక్టర్లు రావడం వల్ల కూడా మనకి చాలా ఇది. పైగా ఇప్పుడున్నటువంటి చాలామంది డాక్టర్లు కూడా మన దేశంలో సేవలు చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకున్న కొద్దో గొప్ప డబ్బులతోటి మొత్తానికి మనకి తక్కువ డబ్బులతో వైద్యం అయిపోతుంది. వాళ్ళకి సంతృప్తి మిగులుతుంది. ఇలాంటి డాక్టర్లు మన దేశంలో చాలామంది ఉన్నారు. అలాగే ఇంకా కూడా రావాలి. అదే లక్నోకి చెందినటువంటి మరొక ఆటో డ్రైవర్ కుమారుడు కూడా 605 మార్కులతో నీట్‌లో ఉత్తీర్ణత సాధించాడు. ఇలాంటి వారే మనకి స్ఫూర్తి. ఇది రేపు రాబోయేటటువంటి భారతదేశానికి చాలా అవసరం.